నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్ సినిమాలకు కొత్త ఊపు తీసుకొచ్చిన చిత్రం వేటగాడు అని చెప్పొచ్చు. 1979లో రిలీజ్ అయి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న శ్రీదేవి మొట్టమొదటిగా ఎన్టీఆర్ గారితో హీరోయిన్గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు వచ్చినా కూడా ఈ సినిమా హిట్ అవుతుందని ఎన్టీఆర్ గారు మొదటే నమ్మారు అనేసని చాలామంది చెప్తూ ఉంటారు. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, చక్రవర్తి గారి సంగీతం వెరసి సినిమా అద్భుత విజయంగా మన ముందు ఆవిష్కృతమై నిలిచిన విషయం తెలిసిందే. మరి వేటగాడి సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. వేటగాడు అనగానే ఫస్ట్ మెయిన్గా ఇప్పటి జనరేషన్కైనా అప్పటి ఓల్డ్ జనరేషన్కైనా సాంగ్స్ గుర్తుకొస్తాయి. తర్వాత సినిమా గురించి డిస్కషన్ ఉంటుంది. మీకు వేటగాడు అనగానే ఏం గుర్తుకొస్తుంది? నాకు వేటగాడు అంటే వేటగాడే గుర్తొస్తుంది. ఓకే. ఎందుకంటే వేటగాడు అనే సినిమా అనేది నా జీవితంలో ఒక విడదీయరాని భాగం అని చెప్పాలి. నాకు సరిగ్గా 4 సంవత్సరాలు పూర్తయి నాకు 5వ ఏడు 1979 జూలై 5 విడుదలై మా మదనపల్లి పంచరత్న టాకీస్లో 100 రోజులు ఆడినటువంటి సినిమా. ఇవాళకి మొదటి రోజు మొదలుకొని 100వ రోజు వరకు ఆ సినిమా చూసిన వాడిగా ఆ సినిమా నా జీవితంలో అందుకే విడదీయరాని భాగం అన్న. మా పంచరత్న టాకీస్, మా మదనపల్లి, దాని ప్రొపరేటర్స్ అయినటువంటి జొన్నలగడ్డ బాబా వరప్రసాద్ గారు, జొన్నలగడ్డ రమేష్ గారు, ఈ సందర్భంగా వాళ్ళని గుర్తు చేసుకోవాలి. అట్లాగే ఆ సినిమా థియేటరు మేనేజర్ కమ్ ఆపరేటర్ అయిన నాయర్ సార్, అట్లాగే మా మావయ్యని గుర్తు చేసుకోవాలి, మా బామక్కని గుర్తు చేసుకోవాలి. బామక్క అంటే మా నాయర్ సార్ కూతురు, మన రమాప్రభ గారి ఆడపడుచు ఆవిడ, ఓకే, మా అక్కయ్య. అట్లాగే మా పెద్ద చెల్లెలు మాధవిని గుర్తు చేసుకోవాలి. ఇట్లా ఇంతమందిని గుర్తు చేసుకుంటే కానీ నాకు ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే ఆ సినిమా థియేటర్ జ్ఞాపకాలతో ఈ సినిమా గురించి మాట్లాడటం మొదలు పెడదామని అనుకున్నాను నేను ఈరోజు. ఎందుకంటే 100 రోజుల వేడుక తర్వాత కూడా 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా వేటగాడు ప్రదర్శితం అవుతోంది పంచరత్న టాకీస్లో. ప్రదర్శితం అవుతుండగా వేటగాడు తర్వాత యుగంధర్ వచ్చింది. యుగంధర్ ప్రదర్శితం అవుతుండగా వేటగాడు శతదినోత్సవ వేడుకకి ప్రొపరేటర్స్ బాబా వరప్రసాద్ గారు, రమేష్ గారు వెళ్లకుండా మా నాయర్ సార్ని పంపించారు. నాయర్ సార్ వెళ్ళి ఆ షీల్డ్ తీసుకుని వచ్చిన ఆ 100 డేస్ ఫంక్షను యుగంధర్ సినిమా ఇంటర్వెల్లో వేసేవాళ్ళు, రీల్ వేసేవాళ్ళు. ఓకే. రీల్ వేస్తే ఆ యుగంధర్ సినిమా ఇంటర్వెల్లో ఈ 100 డేస్ ఫంక్షను వేటగాడు చూడటానికి నేను, మా బామక్క, మా మాధవి, మా పెద్ద చెల్లెలు చాలా కిడ్ అనమాట, తీసుకుని వెళ్ళి చూసేవాళ్ళం. అది మర్చిపోలేను. ఇప్పటికీ వేటగాడి సినిమా అనగానే ఎన్ని జ్ఞాపకాలు ముసురుకొస్తాయేమో. అంటే కమర్షియల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. కె రాఘవేంద్రరావు గారు అప్పటికి రామారావు గారిని అడవి రాముడు, సింహబలుడు, కేడీ నెంబర్ 1, డ్రైవర్ రాముడు 4 సినిమాలు డైరెక్ట్ చేశారు. 4 సినిమాలు డైరెక్ట్ చేస్తే సింహబలుడు మేకింగ్ వైజ్ వెరీ గుడ్ ఫిలిం. దాని నెట్టి పరిస్థితుల్లో మనం తప్పు పట్టకూడదు, సోసోగా ఆడింది. మిగతా 3 అడవి రాముడు, కేడీ నెంబర్ 1, డ్రైవర్ రాముడు 3 సూపర్ డూపర్ హిట్స్ అనమాట. మీకు వేటగాడికి వచ్చేటప్పటికి ఏమైందంటే అర్జున్ రాజు గారు, రోజా మూవీస్ అధినేత ఎవరైతే ఉన్నారో అర్జున్ రాజు గారు ఎన్టీ రామారావు గారితో సినిమా నిర్మించాలని ఆయన ప్రయత్నిస్తూ యుగపురుషుడు సెట్స్కి వెళ్తూ ఉండేవారు. యుగపురుషుడు సినిమా అశ్వినీ దత్ గారు నిర్మిస్తుండేవారు. వెళ్ళి అశ్వినీ దత్ గారిని పలకరిస్తున్నట్టు వెళ్ళి రామారావు గారు షార్ట్ గ్యాప్లో రామారావు గారు ఏంటంటే రామారావు గారు తీరిగ్గా దొరికితే వెళ్ళి అర్జున్ రాజు గారు కూర్చొని మాట్లాడుతుంటే అసలు మొదటిసారి వెళ్ళి అర్జున్ రాజు గారు మాట్లాడగానే రామారావు గారు చాలా ఆత్మీయంగా మాట్లాడేటప్పుడు అర్జున్ రాజు గారు ఆశ్చర్యపోయారంట. వాళ్ళు అప్పట్లో నవయువకులు కదా వాళ్ళు. అట్లాంటిది మనతో మనం ఇంత యంగ్స్టర్స్, ఆయనేమో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అప్పటికి. అట్లాంటిది ఆయన మనల్ని మీరు, గారు అని సంబోధించడం, కూర్చోండి రాజుగారు అనటం, భోంచేస్తారా రాజుగారు అనటం, ఆ మర్యాదలకి అర్జున్ రాజు గారు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఒకరోజు ఆయన అభిలాషను వ్యక్తపరిచారంట. మీతో సినిమా తీయాలనుకుంటున్నాను అన్నగారు. అంటే తప్పకుండా బ్రదర్, తప్పకుండా డేట్లు ఇస్తాం, కాకపోతే సంవత్సరం వరకు మా డేట్లు ఖాళీగా లేవు. నిజంగా లేవు. రామారావు గారు ఏంటంటే డైలీ 3 షిఫ్ట్లు పనిచేస్తున్నటువంటి సమయం అది. లేవు అనేటప్పటికీ ఈయన కొంచెం ఒకంత ఆలోచించి, ఆయనకేమో ఎన్టీ రామారావు గారితో వెంటనే సినిమా తీసేయాలని ఉంది. ఏం చేయాలి ఇప్పుడు అంటే రామారావు గారికి అర్థమైందంటే, అర్జున్ రాజు గారి ఆలోచన అర్థమయ్యి, ఓ పని చేయండి రాజు గారు, తోట సుబ్బారావు గారి దగ్గర నా డేట్స్ ఉన్నాయి. తోట సుబ్బారావు గారు మాతో గతంలో ఎప్పుడో పరమానంద శిష్యుల కథ లాంటి సినిమా చేశారు. ఆ తర్వాత మరో 3 సినిమాలు చేశారు. ప్రస్తుతం వారి అమ్మాయిల పెళ్ళిళ్ళ హడావిడిలో ఉన్నారు. నా డేట్లు కావాలంటే వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి మీరు ఆ డేట్లు తీసుకోండి అన్నారంట. అప్పుడు అర్జున్ రాజు గారు వెళ్ళి వారికి ఒక అమౌంట్ ఇచ్చి, అమౌంట్ ఎంతో నాకు అర్జున్ రాజు గారు చెప్పారు, నేను చెప్పను. ఓకే. ఇచ్చి డేట్స్ తీసుకొని రామారావు గారు డేట్స్. ఇప్పుడు కథ ఏంటి,
ఏ కథతో మనం చేయాలి, డేట్లు సిద్ధంగా ఉన్నాయి, కథ కావాలి కదా, డేట్లు ఉన్నాయి రామారావు గారి డేట్లు. అంటే రాఘవేంద్రరావు గారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే అడవి రాముడి సినిమా అడవిలో చేసాం. అప్పటి నుంచి ఏంటంటే వరుసగా 3 సినిమాలు, అడవి రాముడి తర్వాత 3 సినిమాలు, మొత్తం 4 సినిమాలు చేస్తే ఏంటంటే అందరూ అడవి రాముడితో పోల్చి మళ్ళీ అటువంటి ఒక సినిమా ఎప్పుడు తీస్తారు రాఘవేంద్రరావు గారిని ఎదురు చూస్తున్న సమయంలో రాఘవేంద్రరావు గారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే హీరో అడవికి వెళ్తాడు, అడవికి వెళ్ళిన హీరోకి ఒక పులి దొరుకుతుంది, ఆ పులిని తీసుకొని హీరో సిటీకి వస్తాడు అని సరదాగా అనుకున్నది. చెప్పిన తర్వాత దానికి జంధ్యాల గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి, అందులో ఆయన జంధ్యాల గారు కూర్చింది ఏంటంటే అందులో శమంతకమణి ఏదైతే ఉందో మనకి భాగవతంలో ఉన్నటువంటి శమంతకమణి వృత్తాంతం తీసుకొచ్చి కథలో కలిపారు. కలిపేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా 44 అయిపోయింది. ఈ ఫార్ములా 44 ఎట్లా ఉంటుందంటే మీరు టైటిల్ దగ్గర నుంచి అండి, టైటిల్ కార్డ్స్ ఏవైతే టైటిల్స్ పడతాయో టైటిల్స్ నుంచి మీరు ఎంగేజ్ అయిపోయేటటువంటి ఒక కమర్షియల్ సినిమాలో వేటగాడు తప్పకుండా ఉండి తీరుతుంది. అడవి రాముడికి కొనసాగింపు వేటగాడు అనుకోవచ్చు. మీకు ఇవాళకి సినిమా స్టార్ట్ అయితే చాలా మంచి ప్రింట్ ఉంది యూట్యూబ్లో. ఇవాళ సినిమా పొద్దున కూడా కాసేపు కూర్చొని చూశానమాట. ఇవాళ సినిమా మీరు మొదలుపెట్టినా నేను రాలేకపోయాను ఆఫీస్కి, పూర్తి చేసేద్దామని, అంత లాక్ వెళ్ళిపోతుంది సినిమా అనమాట. రాజా పాత్ర కావచ్చు, రోజా పాత్ర కావచ్చు, శ్రీదేవి గారిది, మరీ ముఖ్యంగా జంధ్యాల గారు రాసిన సంభాషణలు అండి, ప్రాసలు. ఎందుకంటే రావుగోపాలరావు గారు జంధ్యాల గారు మాట్లాడుకొని, కొన్నింట్లో రావుగోపాలరావు గారి ప్రమేయం ఉందండి. అందరూ ఏమనుకుంటారంటే జంధ్యాల గారే రావుగోపాలరావు గారి సంభాషణలు అన్నీ రాశారని అనుకుంటారు. కానీ జంధ్యాల గారు నేను ఇట్లా అనుకుంటున్నాను అంటే రావుగోపాలరావు గారు ఆయనకి అనిపించింది చెప్పడం, అనిపించిన పదాలు చెప్పడం, వాటిని జంధ్యాల గారు తనదైనటువంటి సంభాషణలుగా మలచటం, దీంతో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. మరీ ముఖ్యంగా కామెడీ విలన్గా చేసింది సత్యనారాయణ గారు. రావుగోపాలరావు గారు అబ్బాయిగా కామెడీ విలన్గా సత్యనారాయణ గారు ఏంటంటే హ్యాటు, సూటు, బూటు, ఎవ్రీవన్, చేతిలో గులాబీ కూడా అదే బ్లాక్ అండ్ బ్లాక్ వేస్తే నల్ల రంగు గులాబీ ఉంటుందన్నమాట. అలా చేసినటువంటి ఆ పాత్ర. సిలోన్ మనోహర్ ఒక విలను, చలపతిరావు గారు చలపతిరావు గారి చేత విచిత్రంగా 2 పాత్రలు వేయించారు చలపతిరావు గారి చేత. ఒకటి మనం గుర్తుపట్టకుండా వేయించి, ఇంకోటేమో గూడెంలో బిల్లుదొర పాత్ర వేయించారు. కాంతారావు గారిది చాలా మంచి పాత్ర. జగ్గయ్య గారిది త్రూఅవుట్ క్యారెక్టర్, జగ్గయ్య గారిది త్రూఅవుట్ క్యారెక్టర్. కాంతారావు గారు చనిపోతారు అనుకోండి. పుష్పలత గారు ఆవిడది త్రూఅవుట్ క్యారెక్టర్. ఆవిడ మహాలక్ష్మిని ఆ తర్వాత హీరోయిన్గా 2 ఏళ్ల సీత సినిమా హీరోయిన్ చేసింది. వాళ్ళ అమ్మే పుష్పలత గారు, పండ్రీబాయి గారు. మీకు ఈ సినిమాలో నాకు ఇప్పటికీ అప్పుడు చూస్తున్నప్పుడు మాకేంటంటే రామారావు గారు, నాగేశ్వర గారు సినిమాలో రాజబాబు గారు ఉండేవారు ఆ సమయం, ఆ టైం లైన్లో. ఇందులో నాగేష్ గారు కనిపించేటప్పటికి ఇందులో నాగేష్ గారు ఎందుకున్నారు, పొనుస్వామి క్యారెక్టర్ ఎందుకున్నారు నాగేష్ గారు అని ఆలోచించాం. రాజబాబు గారు అప్పుడు ఏంటంటే ఆయన విపరీతమైన డిమాండ్ ఒకటి, ఆయన కొంచెం తీర్థయాత్రలు ఎక్కువైపోయి ఇందులో నాగేష్ గారిని పెట్టారు. వీళ్ళకి ఊటీ, ముదుమలై ఫారెస్ట్లో ఎక్కువ షూటింగ్ జరిగిందండి. అందుకేంటంటే నంబర్ ఆఫ్ డేస్ కాల్ షీట్స్ కావాలి, ఆర్టిస్ట్ అందుబాటులో ఉండాలన్నమాట. కాబట్టి నాగేష్ గారిని తీసుకున్నారు. కందస్వామి ఏమో మన అల్లు రామలింగయ్య గారు, తిలకం దుర్గా తిలకం ఏమో మమత గారు. పాత్రల పేర్లు గుర్తున్నాయి. అన్నిసార్లు చూసాం సినిమా అనమాట. రామారావు గారి సినిమాల్లో 32 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని 25 లక్షల రూపాయలు ఆ రోజుల్లో వ్యయం అయితే 53 రోజులకి ₹1 కోటి వసూలు చేసినటువంటి సినిమా. 53 డేస్కి 40 కేంద్రాల్లో విడుదలైంది. 40 కేంద్రాల్లో విడుదలైతే 29 కేంద్రాల్లో 100 రోజులు, 6 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, 3 కేంద్రాల్లో 200 రోజులు ఆడినటువంటి వేటగాడు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అసలు వేటగాడు టైటిలే చాలామంది చెన్నై సర్కిల్స్లో ఏంటంటే రామారావు గారు ఏంటి బ్రదర్ వేటగాడు అని పెట్టారు, వేటగారు అని మారిస్తే బాగుంటుంది కదా అని అన్నారని రామారావు గారి గురించి నవ్వుతూ మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు. అందుకే ఇందులో రామారావు గారికి వెళ్ళి రాఘవేంద్రరావు గారు, అర్జునరాజు గారు వెళ్ళి రాఘవేంద్రరావు గారు చెప్పారంట, ఇట్లా మీరు అడవికి వెళ్తారండి, గాయపడినటువంటి పులిని మీరు కాపాడి తీసుకొస్తారు, దాంతో సెకండ్ హాఫ్ అంతా చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి, అట్లా జనరేట్ చేస్తామంటే పులే వారెందుకు మేముండగా వారితో ఏం పని సినిమాలు అన్నారు రామారావు గారు. వారు వీరు పులిని కూడా రామారావు గారు వారు వీరు వారెందుకు పులి మేమున్నాం కదా, మేముండగా మళ్ళీ పులి ఎందుకు అన్నారంట రామారావు. శ్రీదేవి సెలక్షన్ ఎవరిది అన్నది మీరు అడగాలి. నేను నెక్స్ట్ దాని రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుదాం ఎందుకంటే అంతకుముందు అతను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు ఏఎన్ఆర్ గారితో, ఎన్టీఆర్ గారితో, కృష్ణ గారితో, శోభన్ బాబు గారితో వీళ్ళందరితో ఆవిడ చేశారు. హీరోయిన్ గా ఎన్టీఆర్ గారితో ఫస్ట్ ఫిల్మ్ కి సంబంధించి
అప్పటి ఆయన ఇమేజ్కి ఇది కరెక్ట్ సినిమా కాదు, అలా చిందలేయడం ఏంటి అన్న కొన్ని విమర్శలు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చాయి, కొన్ని సర్కిల్స్ నుంచి వచ్చాయి అనేసి విన్నాము. వచ్చింది యమగోళకి 1977లో యమగోళలో జయప్రద గారు రామారావు గారు సరసన చేసినప్పుడు వచ్చాయి. వచ్చిన తర్వాత మీకు అప్పటికి వరుసగా రామారావు గారితో వాణిశ్రీ గారు, జయసుధ గారు, జయప్రద గారు వరుసగా చేస్తున్నారు. మీరు అడవి రాముడు తీసుకోండి, జయసుధ గారు, జయప్రద గారు ఉంటారు. మన సింహబలుడు వాణిశ్రీ గారి హీరోయిన్, డ్రైవర్ రాముడు జయసుధ గారి హీరోయిన్, కేడీ నెంబర్ 1 జయసుధ గారి హీరోయిన్, జయప్రద గారు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు జయసుధ గారు, జయప్రద గారు చేస్తున్నారు. వాణిశ్రీ గారే ఈ సినిమాలు చేస్తున్నారు. ఎదురు లేని మనిషి, ఎదురీత, అవన్నీ వాణిశ్రీ గారు చేస్తున్నారు. ఈ వాస్తవానికి రాఘవేంద్రరావు గారు అర్జున్ రాజు గారితో అన్నారంట, ఏమని, ఎవరండి మన హీరోయిన్, నిర్మాత అర్జున్ రాజు గారు అడిగితే శ్రీదేవి అన్నారంట. ఎవరు, ఏ శ్రీదేవి అన్నంట. అదే 16 ఏళ్ల వయసులో చేసింది ఆ అమ్మాయి అంటే, ఏంటి ఆ అమ్మాయి హీరోయినా, అదేంటయ్యా ఇప్పుడు ఆయనకు చెప్తావా మరి, పెద్ద ఆయనకన్నంట. చెప్తాను పెద్ద ఆయనకన్నంట, పద చెప్తూ అన్నంట. రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు హీరో సెలక్షన్ గురించి మాట్లాడటానికి వచ్చాం. ఏంటి ఎవరు హీరోయిన్, జయసుధ, జయప్రద, వాణిశ్రీ అంటే, కాదండి శ్రీదేవి. శ్రీదేవా, ఎవరా అమ్మాయి అన్నంట రామారావు గారు. అదేనండి 16 ఏళ్ల వయసులో వారా బడిపంతుల్లో మా ఒళ్ళో కూర్చుని ఆడిపాడినటువంటి మనవరాలుగా చేసినటువంటి వారు మా సరసన కథానాయిక. ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు అన్నారు. లేదండి, హీరోలకి వయసు ఉండదు, హీరోలకి ఎప్పటికీ వయసు ఉండదు. హీరో ఈజ్ ఆల్వేస్ హీరో. కాకపోతే హీరో పక్కన ఎప్పుడు యంగ్ అండ్ న్యూ హీరోయిన్ ఎప్పుడైతే వస్తారో, వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఒక న్యూ లుక్, ఫ్రెష్నెస్ వస్తుందండి. అది ఆడియన్స్కి కావాలి. అందుకని శ్రీదేవిని అంటే రామారావు గారికి మన అర్జున్ రాజు గారు ఇద్దరు ఆలోచిస్తున్నారంట, ఏది జడ్జిమెంట్ కరెక్టా కాదా, అవునా కాదా అని చెప్పి ఆలోచిస్తున్నారంట. అప్పుడు వీళ్ళు ముదుమలైకి వెళ్ళిపోవాలండి. ముదుమలైకి వెళ్ళిపోయి ముదుమలై షెడ్యూల్తో స్టార్ట్ చేయాలి షూటింగ్. రాఘవేంద్రరావు గారు కాదు, ముదుమలై వెళ్ళట్లేదు, ముదుమలైకి టు బీ కంటిన్యూడ్, ఊటీ షెడ్యూల్. ముదుమలై వెళ్ళట్లేదు, ఊటీ వెళ్ళట్లేదు, ఫస్ట్ సాంగ్ చేస్తున్నాము, సాంగ్ పిక్చరేషన్తో మొదలు పెడుతున్నాం అంట. సాంగ్ పిక్చరేషన్తో మొదలు పెడతానంటాడు. ఏంటంటే అది కూడా ఆకుచాటు పిండి తడిసి పాట. ఓకే, ఓపెనింగ్ ఆకుచాటు పిండి తడిసే పాట తీసిన తర్వాత ఎడిట్ చేసి చూపించిన తర్వాత ఎడిటింగ్ థియేటర్లోంచి చూసి అర్జున్ రాజు గారు వచ్చి రాఘవేంద్రరావు గారిని గట్టి కౌగిలించేసుకుని, ఇండస్ట్రీలో ఎవరు ఇంకెన్ని కామెంట్స్ చేసినా నేను పట్టించుకోను, రాఘవేంద్రరావు గారు అద్భుతం, అసలు మామూలుగా లేదు వాళ్ళిద్దరి జంట అని. సలీం మాస్టర్ అండి, సలీం మాస్టర్కి ఎక్కడ లేనటువంటి క్రేజ్ తీసుకొచ్చినటువంటి సినిమా కొరియోగ్రాఫర్గా సలీం మాస్టర్కి. చక్రవర్తి గారు కమర్షియల్గా ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు సంగీత దర్శకుడిగా. మీకు అన్ని రాఘవేంద్రరావు గారి సినిమాలు ఎలా ఉంటాయంటేనండి, ఆయన టీం అండి, రాఘవేంద్ర గారి టీం ఎట్లా ఉంటారంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ విఎస్ రెడ్డి గారిని ఆయన చీఫ్ కో డైరెక్టర్, మన డైరెక్టర్ సాగర్ గారి అన్నయ్య విఎస్ రెడ్డి గారు, అట్లాగే బి గోపాల్ గారు, శరత్ గారు, వీళ్ళిద్దరు చీఫ్ అసోసియేట్లు, సుధాకర్ రెడ్డి గారిని ఇంకొక ఆయన, తర్వాత ఆయన సోదరుడైనటువంటి కేఎస్ ప్రకాష్ గారు సినిమాటోగ్రాఫరు, నవకాంత్ గారు ఆపరేటివ్ కెమెరామెను. ఎడిటర్ ఎవరైనా అడగాలి మీరు ఈ సినిమాకి, కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటరు. ఏది మన బాహుబలి ఎడిటరే, వేటగాడి ఎడిటర్ కూడా కోటగిరి వెంకటేశ్వరరావు గారు. అలాగే సింగిల్ టైటిల్ కార్డు వేటూరు సుందరరామూర్తి గారండి. మీకు ఎప్పుడైతే సింగిల్ టైటిల్ కార్డు ఒకే గీత రచయిత అయినప్పుడు ఏమవుతుందంటే, కథ మొత్తం గీత రచయితకి చెప్పేసి సందర్భాలన్నీ చెప్పేసిన తర్వాత ఏమవుతుందంటే, గీత రచయితకు సులువు అయిపోతుంది, రాయటం సులువు అయిపోతుంది. ఇప్పుడు ఆకుచాటు పిండి తడిసి కావచ్చు, లేకపోతే బంగారు బాతుగుడ్డు కావచ్చు, లేకపోతే పుట్టింటోళ్ళు తరిమేశారు కావచ్చు, లేదా మన కొండ మీద కొయ్యబామ పాట కావచ్చు, ఏ పాట తీసుకునే ఏంటంటే ఆ సందర్భానికి గీత రచయితకి సందర్భానికి చాలా చక్కగా వాళ్ళకి సందర్భం తెలిస్తేనే వాళ్ళ పాట రాయగలరు అనమాట. జాబిలితో చెప్పిన నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. వాళ్ళు జాగ్ చేసే ఊటీ మొత్తం జాగ్ చేసేటటువంటి పాట. అందులో బొటానికల్ గార్డెన్స్లో మళ్ళీ రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారి మీద క్లాసికల్ డాన్సర్ గెటప్ వేసి జాగ్రఫీ షాట్స్ అన్ని అద్భుతంగా తీశారు. అంటే శ్రీదేవి గారిని ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, శ్రీదేవి గారిని అంటే ఈవిడ ఒక పరిపూర్ణ స్త్రీ అని చెప్పదలుచుకున్నారు రాఘవేంద్రరావు గారు. అక్కడ అందరికీ ఏంటి బడిపంతులు, మనవరాలు, చైల్డ్ ఆర్టిస్ట్ అది ఉంది, అది కాదు అని చెప్పడానికి రాఘవేంద్రరావు గారు ఏంటంటే, కాదు పరిపూర్ణ స్త్రీని నేను మీకు కథానాయికగా నేను మీకు ప్రదర్శింపజేస్తున్నాను చూడండి అని చెప్పేసి జాగ్రఫీ షాట్స్ కావచ్చు అద్భుతంగా తీశారు. టైట్ క్లోజెస్ కావచ్చు శ్రీదేవి గారు. అలాగే వైట్ అండ్ వైట్లో, ఇదే పాటలో వైట్ అండ్ వైట్లో ఆవిడ జాగ్ చేస్తారు. రామారావు గారు ఫస్ట్ క్యాడిలాక్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆపి అందులోంచి దిగి ఇద్దరు రామారావు ఫుల్ సూట్లో ఉంటారు, వీళ్ళిద్దరు కలిసి జాగ్ చేసేటటువంటి షాట్స్.
ఇవన్నీ ఏంటి రామారావు గారిని సరికొత్తగా చూపించినటువంటి సినిమా. ఎందుకంటే యాక్స్ వాలేశ్వరరావు గారు విజయవాడ, వారు కాస్ట్యూమ్ డిజైనర్గా ఎదురులేని మనిషి సినిమా చేస్తూ వచ్చి ఇందులో ఇంకా కొత్త పుంతలు తొక్కారు వాలేశ్వరరావు గారు. వాలేశ్వరరావు గారు ఏ స్థాయిలో కొత్త పుంత, అసలు రామారావు గారు ఆ ఫెల్ట్ యాటు, ఆ కోటు, ఆ బెల్ బాటమ్ ప్యాంటు, ఆ గన్ను పట్టుకొని నించున్న పోస్టర్, కటౌట్ అదేండి, ఆ కటౌట్ థియేటర్లకు లాక్కెళ్ళిపోయింది అంతే ప్రేక్షకులందరినీ. సత్యనారాయణ గారు ఎన్టీఆర్ గారు ఎదురుపడ్డప్పుడు ఆ డ్రెస్సింగ్ గురించి కూడా ఎన్టీఆర్ గారు కామెంట్ చేస్తారు. మళ్ళీ ఏంటిది డిఫరెంట్ గా ఉంది అనేసి అని ఆయన వే ఆఫ్ అది. మళ్ళీ సత్యనారాయణ గారు రావుగోపాలరావు గారి మధ్య వచ్చే సంభాషణ, ఒకసారి ఆ తెలుగు డైలాగ్ గురించి ఏదన్నా ప్రేక్షకుల కోసం. లేదు, అది ఎప్పుడు ఏంటంటే మీకు జగ్గయ్య గారు చెప్పిన సంభాషణలు ఒకటండి, రావుగోపాలరావు గారు చెప్పిన సంభాషణలు ఏంటంటే వాళ్ళు పలికితేనే బాగుంటుందండి. ఓకే, మనం అనుసరించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకూడదు. అది మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం. డైలాగ్ కదా అది. అంటే లెంగ్తీ గురించి నేను మాట్లాడటం లేదు, అది ఒక్కొక్కరి వాచకంలో, వాళ్ళ వాచకంలోనే బాగుంటాయి. వాళ్ళ వాచకంలో ఇప్పుడు సత్యనారాయణ గారు ఏడవాలండి, ఏంటి కళ్ళు కొండయ్య, సాంబార్ సుబ్బయ్య అని వీళ్ళిద్దరూ మారువేషాలు వేసుకుని వస్తారు. రామారావు గారు, నాగేష్ గారు హారం వేసుకుని వస్తారు. రామారావు గారు, శ్రీదేవి గారు స్విమ్ సూట్లో కనిపించినటువంటి మొట్టమొదటి సినిమా అనమాట. ఆవిడ ఫస్ట్ టైం స్విమ్ సూట్లో కనిపించినటువంటి సినిమా. అంటే శ్రీదేవి గారిని ఏంటంటే ఏ ఒక్క యాంగిల్లో రాఘవేంద్రరావు గారు ఏంటంటే ఎంత హీరోయిన్ అంటే గ్లామరస్గా చూపిస్తే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు అనేటటువంటి ఒక కమర్షియల్ ఫార్ములా ఏదైతే ఉందో. ఎందుకంటే ఆనాటి నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం మేకర్స్, హిందీ ఫిలిం మేకర్స్ని తీసుకున్నా, లేకపోతే మనం తమిళం మలయాళం కాసేపు పక్కన పెడితే తెలుగు ఫిలిం మేకర్స్, హిందీ ఫిలిం మేకర్స్ ఏంటంటే ఆ సమయానికి మీకు ప్రేక్షకుడు థియేటర్కి రావాలి, వాడి జేబులోని చిల్లరని, ఆ కాసుల గలగలల్ని వాడు తెర మీదకి విసిరేయాలి. తమ అభిమాన కథానాయకునో చూసుకుని వాడు పడినటువంటి కష్టాన్ని వాడు మర్చిపోయి, ఒత్తిడిని మర్చిపోయి, వాటిని అధిగమించి వాడు ఆనందంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కృషి చేసినటువంటి మేకర్స్ అండి ఆ రోజు. ఓకే, మీకు అడవిరాముడు దగ్గర నుంచి ఆది సినిమా వరకు మీకు రాఘవేంద్రరావు గారి సినిమానే ఆడింది తెలుగు సినిమా థియేటర్లలో. అంటే కమర్షియల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయి తెలుగు సినిమాని కమర్షియల్ ఫార్ములా చట్టంలోకి తీసుకొచ్చి ప్రేక్షకుడి వినోదం అందించాలి అనేటటువంటి ఒక పూర్తి స్థాయి ఫార్ములా, రాఘవేంద్రరావు గారి ఫార్ములానే మన తెలుగు సినిమా దర్శకులు అనుకరించారు. వాళ్ళు సినిమాలు తీశారు. దానిని ఆ తర్వాత వచ్చినటువంటి చాలామంది దర్శకులు ఏంటంటే కొంతమంది దానిని బ్రేక్ చేయాలని చూసినప్పటికీ 1-2 సార్లు మహా అయితే బ్రేక్ చేయగలిగిన మళ్ళీ తిరిగి రాఘవేంద్రరావు గారి స్కూల్లోకి రాక తప్పలేదన్నమాట తెలుగు సినిమా. ఓకే, అది మొత్తానికి చాలా ఎలిమెంట్స్ దీంట్లో ఉండడము, ప్రేక్షకుని రప్పించడం. శ్రీదేవి గారి ఎన్టీఆర్ సరసన నాకు తెలిసి 16 వయసు తర్వాత రెండో సినిమానే అనుకుంటా. 16 వయసు తర్వాత అనమాట చేశారు, 2 ఉన్నాయి సినిమాలు ఉన్నాయి. వెంటనే ఏంటంటే మీకు కథానాయికగా ఇమ్మీడియట్గా రామారావు గారి సరసన అనేటప్పటికి చైల్డ్ ఆర్టిస్ట్ టు హీరోయిన్. నిజంగా మీ గ్రామ్ ఫోన్స్ ఉండేవి, ఇవాళకి ఆడియో షాప్స్లో ఏంటంటే పెద్ద గ్రామ్ ఫోన్స్ ఉండేవి. గ్రామ్ ఫోన్స్ మీద ఇవాళకి ఏంటంటే కొండ మీద కోయిబామ పాట తాలూకు శ్రీదేవి గారి వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఆవిడ ఉంటుంది. రామారావు గారు కూడా వైట్ సూట్, వైట్ అండ్ వైట్ రామారావు గారు. అది అన్ని సినిమా వారపత్రికలకి వీళ్ళ స్టిల్స్ అవే అనమాట. అట్లాగే తర్వాత ఈ గ్రామ్ ఫోన్స్ మీద, ఆడియో మీద ఈ పోస్టర్సే, ఈ డిజైన్సే దర్శనం ఇచ్చేవి. ఓకే, అట్లా మాకు ఒక నాస్టాలజీ ఇప్పటికీ. మన అల్లు రామలింగ గారి కందసాం పాత్ర అసలు ఎలా ఉంటుందంటే డాఫర్ వెధవా అని తిడతాడు కైకాల సత్యనారాయణ గారు. తిడితే టక్మని ఆ షూ తీసి షూ పట్టుకుంటే కొట్టేస్తాడేమో అని అనుకుంటాం. దగ్గరకు వచ్చి దీంతో నన్ను కొట్టండి కానీ డాఫర్ అనకండి బాబు అంటాడు రామలింగ గారు. చిన్న వీళ్ళిద్దరి మధ్య రమాప్రభ కోసం వీళ్ళిద్దరి మధ్య వచ్చే రమాప్రభు గారు కాదండి, మమత గారు వాళ్ళ మధ్య నాగేశ్వర రమాప్రభు మీరు అడవిరాములకి వెళ్ళిపోయారు. అదే అడవిరాముల టక్కన రెండు అటు ఇటు అంటే ఒకరే డైరెక్టర్ కదా. చిడతలప్పారావు చెల్లెలు మమత అనమాట. మమతనేమో నాగేష్ ప్రేమిస్తుంటే అల్లు రామలింగయ్య గారు పాపం అనేది మనకి ఇందులో చాలా అద్భుతంగా ఆ పులిని వాకిల దగ్గర సేమ్ అడవిరాముడిలో యాజ్ ఇట్ ఈజ్ ఎపిసోడే మళ్ళీ వేటగాళ్ళకి తీసుకొచ్చారు. అప్పట్లో మా చిన్నతనంలో మాకు విపరీతంగా మాకు నచ్చిన సీన్ అంటే ఎలుగుబంటి సీన్ అనమాట. వాడు ఎలుగుబంటి వేషం వేసుకున్నామంటే నిజంగా ఎలుగుబంటి వస్తుంది. అక్కడి నుంచి చాలా సినిమాలు. ఎన్నిసార్లు చూసారు ఓవరాల్ గా ఈ సినిమాని? ఎన్నిసార్లు చూసుంటానని మీరు అనుకున్నారు? నేను ఒక 50 times అయినా చూసుంటారేమో. 100 times చూసారా ప్రతిరోజు? ఓకే, అంటే స్కూలింగ్ కాదు కదా, 4 ఏళ్ళు పూర్తో 5వ ఏడు ప్రతిరోజు ఏదో ఒక షో.
ఐదో ఏటికి మా ఇంత పంచరత్న పరిజ్ఞానం వచ్చేసింది మీకు సినిమా చాలాసార్లు చూసిన సినిమా. నాకు ఇవాళకి నాకు చాలా ఒక గోల్డెన్ మెమరీ ఏంటంటే 100th డే రోజు ఫస్ట్ షోకి వెళ్ళాను. మా అమ్మ అప్పుడు చూశారు, చూసినా ఈరోజు 100 days అని చెప్పి ఫస్ట్ షో తీసుకొచ్చింది. సరే రోజు చూస్తున్న సినిమా కదా, కూర్చొని చూస్తున్నావు. అయిపోయింది సినిమా. అయిపోయిన తర్వాత సెకండ్ షో టికెట్ బుకింగ్ స్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత 2 పాటలు బోనస్గా వేసారు. ఆకుచాటు పిండి తడిసే జాబిలితో చెప్పిన 2 పాటలు. అరే 100 days రోజు ఎక్స్ట్రాగా పాటలు వేస్తారని తెలిసింది అనమాట. అయిపోయాక పాటలు వేశారు. 2 పాటలు ఎక్స్ట్రా ప్రేక్షకుని ఆపేసి 2 పాటలు. అంటే కొత్తగా లోపలికి వచ్చేవాడికి ఎంటర్ అయిన సేపు అది కనిపిస్తూ ఉంటుంది. గుర్తు అసలు ఇంకా చాలా ఉన్నాయండి. వేటగాడి గురించి మాట్లాడుకుంటే నేను ప్రారంభంలో చెప్పా, మా పంచరత్న టాకీస్ మా జ్ఞాపకాలు అని చెప్పేసి. నాకు అక్కడ ఇవాళకి ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్తే ఆ బుకింగ్ క్లర్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గుర్తు వస్తారు. నారాయణ స్వామి అని ఒక ఆయన ఉండేవారు, లక్ష్మమ్మ అని ఒక ఆవిడ లేడీస్ కౌంటర్ దగ్గర ఆవిడ ఉండేది మేనేజ్ చేయడానికి, రామకృష్ణ అని ఇంకొక అతను ఉండేవాడు. లోపల పెద్దరాముడు చిన్నరాముడు అని 2 ఉండేవాడు. చిన్నరాముడేమో టికెట్లు చింపి లోపలికి పంపిస్తాడు. పెద్దరాముడేమో ఈ ఎద్దుల బండి ఉంటుంది కదా, ఎద్దుల బండిని ఊరంతా తిప్పుతారు. ఏది వాల్ పోస్టర్లు అతికించి అనౌన్స్మెంట్ ఎద్దుల బండి రంగడని ఇంకోటి ఉండేవారు. అందరూ గుర్తు వస్తారు. మా ఇప్పుడు బాబావర ప్రసాద్ గారు, రమేష్ గారు లేరు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో శేఖర్ రమేష్ గారి అబ్బాయి, నవీన్ బాబావర ప్రసాద్ గారి అబ్బాయి, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు మీ. అలాగే బాబావర ప్రసాద్ గారు రమేష్ గారి సోదరుడు బాబన్న అంటాం మేము, బాబన్న ఉన్నారు. అలా పంచరత్న టాకీస్ వేటగాడి సినిమాతో విడదీరానటువంటి అనుబంధం. 53 రోజులకి ₹1 కోటి వసూలు చేసినటువంటి సినిమా ఆ రోజుల్లో. మొత్తానికి మీ మదనపల్లి పంచరత్న టాకీస్ పేరు చెప్పగానే చాలామంది కూడా కనెక్ట్ అయిపోతున్నారు. చాలా ఒక్కసారి మీరు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఏజ్లో చూసిన సినిమాల గురించి కూడా మన మెసేజ్లో కామెంట్ రూపంలో పెడుతున్నారు. మరొక్కసారి కమర్షియల్ పంథాలో కొత్త ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయింది వేటగాడు అనేది. అటు ఎన్టీఆర్ గారి కెరీర్లోనే టాప్ 20 ఫిలిమ్స్ అది లిస్ట్లో తీసుకుంటే వేటగాడు కంపల్సరీ ఉంటుందన్న విషయము. శ్రీదేవి గారి లైఫ్లో కూడా ఎప్పుడు మర్చిపోలేని ఒక చిత్రం. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఏ అబ్బాయి అయినా ఆ టైంలో ఆ సినిమా చూసినటువంటి ఏ అబ్బాయి అయినా సరే, 1979 ఆ టైంలో వేటగాడు చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే రామారావు గారి లాగా అలాంటి షర్ట్స్ అలాంటి ప్యాంట్స్ కుట్టించుకోకుండా లేరు. అంత పెద్ద బెల్ బాటమ్ ప్యాంట్స్ నాతో సహా. అట్లాగే ప్రతి ఒక్కరు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఈ గన్స్ కొనుక్కునేవాళ్ళు. ప్లాస్టిక్ గన్ అయితే ప్లాస్టిక్ గన్, చిన్నది దొరికితే చిన్నది, కొంచెం పెద్దది దొరికితే పెద్దది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో. అట్లాగే ఫెల్ట్ హ్యాట్ ఇది మస్ట్ అనమాట. సూపర్. మరొకసారి వేటగాడిని గుర్తు చేసి అలనాటి ప్రేక్షకుల్ని అలా ఆనంద డోలికల్లోకి తీసుకెళ్లారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.